వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ ప్రైడ్ బ్లాగ్. పాలకూర మా తోటలో మేము ఎలా వేస్తాము, సీడ్స్ వేసే దగ్గర నుండి హార్వెస్ట్ చేసేదాకా మొత్తం పాలకూర గురించి ఫుల్ డీటెయిల్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పాలకూర విత్తనాలు లూజ్గా దొరకవు, ఇలా ప్యాకెట్స్ అమ్ముతారు. మేము వాడే ప్యాకెట్ మాత్రం ఇదే. లాస్ట్ 35 ఇయర్స్గా మా తోటలో వాడేది ఈ బ్రాండే. ఇది వచ్చేసి 1/2 kg ప్యాకెట్. ఈ ప్యాకెట్ 5 కయ్యలకి అలా వస్తుంది. తోటలో పాలకూర విత్తనాలు అలా వేసినప్పుడల్లా ఒక ప్యాకెట్ వేస్తాం. ఇది మొలకలు వస్తాయి కదా, అప్పుడు మరొక ప్యాకెట్ ఇలా వేస్తుంటాం. పాలకూర సీడ్స్ ఇలానే ఈ కలర్ లోనే ఉంటాయి. మేము ఇక్కడే లోకల్లో తెచ్చుకుంటాము ఈ ప్యాకెట్స్. షాప్ వాళ్ళు ఎక్కువగా మార్కాపురం లేదా హైదరాబాద్ నుండి తెప్పిస్తారు. ఇక్కడ మాత్రం ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి మాకు ఇక్కడే లోకల్లో. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసింటే మన ఛానల్లో ఈ ప్రాసెస్ మొత్తం తెలిసే ఉంటుంది. విత్తనాలు చల్లడానికి ముందే ఇలా లైన్గా కయ్యలు చేసుకుంటాం. విత్తనాలు నిండుగా కాకుండా అలా అని పల్చగా కాకుండా చల్లుకోవాలి. అప్పుడే విత్తనాలు మొత్తం పోకుండా అన్ని మొలకలు బాగా వస్తాయి. ఆకుకూరలు కూడా బాగా పెరుగుతాయి. ఈ పాలకూరకే కాదు, ఆల్మోస్ట్ అన్ని ఆకుకూరలకి ఇదే ప్రాసెస్. నేను చెప్పే మ్యాటర్ కంటే మీకు చూస్తే మొత్తం క్లారిటీగా ఉంటుంది. మొత్తం చాలా ఈజీ ప్రాసెస్. పాలకూర విత్తనాలు ముందే చేసుకున్న కయ్యలకి ఇలా విత్తనాలు చల్లుకుంటాం. ఒక్కొక్కటి కాదు, అన్ని కయ్యలకి ఒకేసారి విత్తనాలు చల్లుకొని తవ్వుతాం. చూసారుగా, విత్తనాలు ఈ కయ్యలకి నిండుగా ఏం వేయలేదు. చేత్తో అలా అలా మొత్తం పడేలాగా చల్లుకున్నాం. తర్వాత ఒక పారతో విత్తనాలన్నీ తవ్వుకుంటాం. కుండీలో పెంచుకున్నారంటే సీడ్స్ పైన మట్టి వేస్తారు కదా, ఇలా తోటలో వేసినప్పుడు విత్తనాలు బూడడానికి ఇలా పారతో తవ్వుతాం. అప్పుడే పైన ఉన్న విత్తనాలు లోపలికి బూడుతాయి. మరీ లోపలికి తవ్వాల్సిన అవసరం ఉండదు. పైన విత్తనాలు మట్టితో కవర్ అయితే చాలు. చేతులతోనే మొత్తం కయ్యలన్నీ విత్తనాలు బూడెల్లో తవ్వేసుకుంటాం. మేము ఏ ఆకుకూర వేసినా కానీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. భయపడాలి. విత్తనాలు మొత్తం పారతో తవ్వేసిన తర్వాత ఇదే పారతోనే కయ్యలు సదరం చేసుకుంటాం. సదరం అంటే ఇందాక తవ్వాం కదా, నీళ్లు పెట్టేటప్పుడు నీళ్లు ఆగుతాయి, మొత్తం సరిగ్గా పారవు. అందుకే గుంతలు గుంతలు లేకుండా మొత్తం ఈక్వల్ గా మట్టిని అంటాం. ఇలా పారతోనే అంటాం మేమైతే, కర్రతో కూడా సౌండ్ పెడతాం. నేనేం పెట్టిన పైన నేను చేయను, నాలుగు
విత్తనాలు వేసిన దగ్గర నుండి 4-5 రోజుల్లో మొలకలు వస్తాయి. మొత్తం 25 రోజులకి పాలకూర హార్వెస్ట్ చేయడానికి వచ్చేస్తుంది. మామూలుగా 30 డేస్కి అలా హార్వెస్ట్ చేస్తుంటారు అందరూ. మేమైతే 25 డేస్కే హార్వెస్ట్ చేస్తాం. బెస్ట్ సీజన్ ఏదంటే పాలకూర రావడానికి సమ్మర్లో అయితే చాలా బాగా వస్తుంది. వర్షాకాలంలో అయితే వస్తుంది కానీ త్వరగా మచ్చలు పడతాయి వర్షానికి. చలికాలంలో కూడా అంతే, మంచు పడుతుంది కదా, ఆ తేమకి మొత్తం మచ్చలు వస్తాయి. చలికాలంలో ముఖ్యంగా చుక్కకూర కూడా అంతే, మంచుకి బూడిద తెగులని వస్తుంది. మేమైతే అన్ని సీజన్స్ లో పాలకూర వేస్తాం. మరి మచ్చలు వస్తాయి కదా, అన్ని సీజన్స్ లో ఎలా వేస్తారు అనుకోవచ్చు మీరు. మాకు తోటలో పాలకూర వేస్తే మాక్సిమం 2-3 రోజుల్లో అయిపోతుంది. ఒకవేళ మచ్చలు వచ్చాయంటే పాలకూర కోసేస్తాం. అలా కోసేసామంటే పాలకూర మళ్ళీ పెరుగుతుంది కదా, బాగానే వస్తుంది. మిగతా ఆకుకూర అంటే తోటకూర అలా వేస్ట్ అయ్యాయంటే కోసి మా ఆవుకి వేస్తాం, బాగా తింటది. కానీ పాలకూర అయితే వెయ్యము, ఆవులకి అరగవు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే పాలకూర మచ్చ వస్తే కోసి పడేస్తాం. విత్తనాలు కూడా క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలి. కొన్ని ఏంటంటే విత్తనాలు మొలకలు కూడా రావు, అలాంటివి కాకుండా క్వాలిటీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా పాలకూర విత్తనాల ప్యాకెట్, అది మీకు షాప్స్ లో దొరికితే యూజ్ చేయండి, చాలా బాగా ఉంటాయి. ఇందాక చూపించింది 1/2 kg ప్యాకెట్, దాని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. పాలకూర ఎలాంటి మచ్చలు రాకుంటే మాత్రం 5-6 కాపులు వస్తుంది. మచ్చలు అలాంటివి ఉంటే మాత్రం 3-4 కాపులు వస్తాయి. మాకు ఇక్కడ పాలకూర బాగానే సేల్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఫిబ్రవరి-మార్చి టైంలో చాలా ఎక్కువగా వేస్తాం. ఎందుకంటే శివరాత్రి టైంలో, ఉగాది టైంలో శ్రీశైలంకి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అప్పుడు సత్రాలలో ఎక్కువగా పాలకూర, కొత్తిమీర యూజ్ చేస్తుంటారు. లోకల్లో బాగానే సేల్ అవుతుంది. మరీ ముఖ్యంగా అంటే శివరాత్రి, ఉగాది టైంలోనే ఎక్కువ. 4 కయ్యలు మేము వేసాం విత్తనాలు, 1/2 kg ప్యాకెట్. ఒక్కో కయ్యకి 50 కట్టలు పాలకూర అలా అవుతాయి. మందులు కొట్టము మామూలుగా, అయినా కూడా పాలకూర చూడండి చాలా ఫ్రెష్ గా ఉంది. డైలీ బయట అమ్ముతారు కదా ఆకుకూరలు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు. మేము ప్రైస్ ఒకటి వేస్తాం, వాళ్ళు ప్రైస్ ఇంత అని అమ్ముతారు. ఆల్రెడీ చెప్పాను కదా మచ్చలు వస్తే ఏం చేస్తామని. మీరైనా కానీ కుండీలో పెంచుకుంటే ఏదైనా పురుగు పట్టినా లేదా నల్ల మచ్చ వచ్చినా కానీ అక్కడి వరకు కట్ చేసేయండి. మళ్ళీ రీగ్రోత్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఫ్రెష్, ఎలాంటి మచ్చ కూడా లేకుండా పెరుగుతాయి. ఇంత ఫ్రెష్ గా ఆకుకూరలు పెరగాలి అన్నా సాయిల్, ఎరువు అన్ని కావాలి. మా తోట నేల మొత్తం ఇసుక నేల, వాటర్ డైలీ పెడతాం. అందుకే ఇసుక నేల కాబట్టి వాటర్ ఆగవు కదా, అందుకే రోజు పెట్టాలి నీళ్లు. ఎరువు ప్రతి సంవత్సరం ఒకసారి మొత్తం తోట మొత్తం చల్లుతాం. ఎరువు లేదంటే మాత్రం ఆకుకూరలు ఎక్కువగా రావు, పెరగవు కూడా. మేము ఆవు, గేదె డంగ్తో తయారైన ఎరువు వాడతాం. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆకుకూరలు పెరగడానికి ఒక మందు వాడుతుంటారు. ఆకుకూరలు ఫాస్ట్ గా పెరగాలి అంటే యూరియా వేస్తుంటారు. యూరియా వేస్తే అప్పటికప్పుడే నీళ్లు పెట్టాలి, లేదంటే ఆకులు వాడిపోతాయి. ఇలా యూరియా వేస్తే గనక ఆకుకూర స్పీడ్ గా పెరుగుతుంది. పాలకూర ప్రాసెస్ ఎక్కువగా ఏముండదు, చాలా మంచిగా పెరుగుతుంది. 35 years నుండి వేస్తున్నారు కదా తోటలో మా అమ్మ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఒక ఆకుకూర వేసిన చోట అది అయిపోతుంది కదా, మళ్ళీ అదే ఆకుకూర అక్కడ వేయకూడదు. అంటే ఇప్పుడు పాలకూర వేసాం, మళ్ళీ పాలకూర ఇదే ప్లేస్ లో వేయకూడదు. అలా వేస్తే ఆకుకూరలు పెరగవు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.